నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన ఎట్లా ఉంది ఏందో తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. పొదిలి పర్యటనలో జగనేనా ఓడిపోయింది, జగన్ ఓడగొట్టారా, ఇంత జనమా అని చెప్పేసి కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. పొదిలి పర్యటనపై ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాష్ట్రంలో సంవత్సర పాలన కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇప్పుడు మే 24 ఇప్పుడు ఆయన పిలిపించాడు పొదిలి వెళ్ళడానికి. సో దిస్ ఆల్ డిజైన్డ్ ప్రోగ్రామ్స్. కానీ అక్కడ ఒక అంబిగ్యూటీ డ్రైవ్ అయింది. చెప్పులు రాళ్లతో దాడులు, పోలీసులు, కొంతమంది తెలుగుదేశం వల్ల ఉండండి, వైఎస్ఆర్సీపీ వల్ల ఉండే కొంతమంది రైతులకి దెబ్బలు తగిలాయి. ఈ విషయం పక్క తిద్దాం. ఇప్పుడు మార్క్ఫెడ్ త్రూగా వాళ్ళకి ఒక కాంపిటేటివ్ రేట్ ఇవ్వడం, యావరేజ్ ప్రైస్ ఇవ్వడం కూడా జరగట్లే. నిర్దిష్ట గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన ప్రమాణాలు ఏవీ చేయట్లేదు. ఈ ముఖ్యంగా పొగాకు రైతులు పడుతున్న తీవ్ర సమస్యలు, తర్వాత ఆర్బీకే సెంటర్స్ త్రూగా గత ప్రభుత్వంలో జరిగిన దాంట్లో అనాపైసే జరగట్లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఒక రేట్ ఇవ్వాలన్నది రేపు 4 రోజుల తర్వాత పెరగడానికి ఉంటుంది కదా, తగ్గడానికి ఉంటుంది కదా. డిమాండ్ సప్లై దాంట్లో ఇవాళ 6 వస్తువులకు సంబంధించిన ఏ అంశం తీసుకున్నా సరే కనీస గిట్టుబాటు ధర రాకుండా రైతులు నలిగిపోతున్న దగ్గర, మొన్న మిర్చి యార్డ్ రైతుల దగ్గరికి వెళ్ళాడు గుంటూరులో, ఇవాళ పొదిలి వెళ్ళాడు. ఈ రెండింటికి వెళ్ళిన దగ్గర రైతుల యొక్క తీవ్రతని ప్రభుత్వం కనీసం బీమా సదుపాయం, అకాల వర్షాలతో వాటితో పంట నష్టాలకి బీమా సదుపాయం కూడా లేకుండా, తర్వాత కేంద్ర ప్రభుత్వం 2 విడతలుగా ఖరీఫ్ రబీ సీజన్లకు ఇచ్చిన కేంద్ర దీన్ని వీళ్ళు 20,000 ఇస్తామని చెప్పారు. సంవత్సరంలో 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ప్రజలకైతే ఇవ్వలే కదా రైతులకి. సో వీటన్ని సమస్యల్ని ఉటంకించుకొని ఒక అపోజిషన్ పార్టీ, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కాంగ్రెస్ అయితే తెలుగుదేశానికి భజన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇంక మిగిలిన బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం కూటమి కింద ఉన్నాయి. వాళ్ళవే 124 స్థానాలతో ఉన్నప్పుడు ఇంక మిగిలిన ఆడ్ మ్యాన్ అవుట్ జగన్మోహన్ రెడ్డి కదా. ఆయన కూడా ప్రజల పక్షాన్ని పరిగెట్టుకుని వెళ్తున్నాడు. ఢిల్లీ వేదికగా 45 రోజుల్లోనే శాంతి భద్రత సమస్యల మీద ఢిల్లీ వేదికగా గలం వినిపించి చూపించాడు. రైతుల సమస్యల పట్ల మిర్చి యార్డ్కి వెళ్ళాడు, నెక్స్ట్ మొన్న దీనికి వెళ్ళాడు. ట్రూ అప్ ఛార్జీల విషయంలో ప్రజలకు ఎలాంటి పిలుపునిచ్చాడు చూసాం. సో ప్రజల సమస్యల మీద నెట్టలు నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి పొదిల్లో ఎక్కడికి వెళ్ళినా జనం ఆయన పక్కన ప్రభంజనంలాగా వస్తున్నారు. కారణం ఏంటి? తీవ్రత, మనుషులు తీవ్రంగా కష్టపడబట్టే కదా ఆయన కనబడగానే ఏదో ఒకటి చెప్పుకుందామనో లేకపోతే బాధను పంచుకుందామనో సంఘీభావంగానే వస్తున్నారు. అదే ప్రజలకి స్వభిక్షమైన పాలన అందిస్తున్నారు అనుకోండి, ప్రజలు ఎందుకు వస్తారు బయటికి? గత ప్రభుత్వ పాలన బాగలేదన్నారు జనాలు. గత ప్రభుత్వ పాలన బాగలేదని చెప్పేసి అంత పెద్ద మెజారిటీ ఇచ్చినారు. మళ్ళీ ప్రభుత్వం 1 year అవుతుంది, ఈ ప్రభుత్వ పాలన బాగాలేదంటున్నారు. అసలు ప్రజల తప్ప, ప్రభుత్వాన్ని తప్ప, పరిపాలన తప్ప అంటారు సార్? ఇందులో ఏది తప్పు కాదు. మనకి ఈవీఎం మిషన్ల మీద ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కానీ ఒక లాజిక్ ఉంది దాంట్లో, జాగ్రత్తగానండి. చెప్పండి. ఇప్పుడు జేఏసీ జనాభా లెక్కలు ఎప్పుడు వేయండి? 2011లో లెక్కెట్టారు. అప్పుడు జనాభా ఎంత? 119 కోట్లు కదా. ఇప్పుడు జనాభా ఎంత అండి చెప్పండి? 150 అంటున్నారు మీరు. ఎక్కువ ఉంటుంది కదా సార్? అవునండి, 150 పైన, ఇంకా ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ ఏంటి? చైనా దాటిసాం అంటున్నారు. లెక్కలేవి? ఉదాహరణకి 150 అనుకుందాం. ఒక చిన్న లాజిక్ చెప్తాను. 31 కోట్లు ఎక్స్ట్రా కదా. 31 కోట్లలో 33 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న రాష్ట్రాల్లో అగ్రిగేట్ని 1 కోటి మంది ఒక్కొక్క రాష్ట్రం కొంటారు కదా. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అప్పుడు రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు 6 కోట్ల ఆంధ్ర ప్రజలు అన్నారు. ఇప్పుడు ఈడ్స్ కొడితే ఆంధ్రప్రదేశ్లో 6 కోట్లు ఉన్నారు కదా. ఓకే కదా. ఇప్పుడు 2000 ఉమ్మడి రాష్ట్రం ఉండే కదా సార్ అప్పుడు. ఉమ్మడి రాష్ట్రంలో 6 కోట్లు ఉన్నట్టు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోనే 6 కోట్ల దగ్గర ఉన్నారు. రైట్. చిన్న లాజిక్ చెప్తాను ఇక్కడ. ఈవీఎం మిషన్లో అన్నదానికన్నా ముందు ఇది ప్రజలు గ్రహించండి. ఈవీఎం మిషన్ల మీద మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా రండి ప్రజలు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి 2011లో లెక్కల ప్రకారం 119 కోట్లు, ఈ 2025కి మనం చెప్తున్న 150 కోట్లు, ఈ 31 కోట్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఉంటారు. మీకు 18 ఏళ్ళు రాగానే ఓటు హక్కు నమోదు చేసుకునే విషయం ఉందా లేదా? పాయింట్ 1. రెండోది, ఆధార్ కార్డు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు కదా. మొట్టగానే రిజిస్టర్ చేశారు. ఇప్పుడు కొన్ని పార్టీలు, మన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి ఒకసారి వెళ్ళి ఇక్కడికి వచ్చేద్దాం. గతంలో మీకు జ్ఞాపకం ఉందా? ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి 20 ఏళ్ళకి వాడు ఉండేవాడు. నీకు కరెంటు బిల్లు కట్టి వస్తాం, నీ సాయం చేస్తాం, కొంత తిరిగి మొత్తానికి అక్కడ యూపీలో ఎవరిని, మన కాంగ్రెస్ గవర్నమెంట్లని, నెక్స్ట్ మాయావతి గవర్నమెంట్లని, ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ని అందరినీ భూస్థాపితం చేసేసి బీజేపీ కాంకర్ చేసుకుని కూర్చుంది. ఇప్పుడు ఇదే లాజిక్ వాడారు. ఆ లాజిక్ ఇక్కడికి వస్తే 2011 తర్వాత ఓటర్ లిస్టు నమోదైంది, కొత్త లిస్టులు. ఓకే. అవి అందరికీ ఇస్తారు, అన్ని పార్టీలు తీసుకోవచ్చు. ఒక పార్టీ లెబోరియస్ ఎక్సర్సైజ్ చేసింది, అది తెలుగుదేశం పార్టీ. టీడీఎల్పీ సురేష్ అని ఉంటాడు, ఓకే, అసెంబ్లీలో ప్రశ్నలు అన్నీ సంధించడానికి, ఆన్సర్లు ఇవ్వడానికి అవి కోఆర్డినేట్ చేస్తుంటాడు. ఆయన ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్ చేశాడు దీని మీద. చేసి ఏం చేసి ఉంటాడంటే, మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్,
కొత్త ఓటర్ లిస్టుల్ని వాళ్ళకి అనుగుణంగా ఉన్నవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి దరిద్రానికి వాలంటీర్ వ్యవస్థ త్రూగా ప్రతి 50,000 ఇంట్లో వీడు తెలుగుదేశం వాడో వీడు వైఎస్ఆర్సీపీ వాడో వీడు జనసేన వాడో లేదా కాంగ్రెస్ వాడో బీజేపీ వాడో అని ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్న వాళ్ళని ఉన్న దీపాన్ని చెక్కబెట్టుకోవడం ఈజీ కదా, దాంట్లో నూనె వేసి ఒత్తు పైకి లాగి. అలాంటి పని తెలుగుదేశం 40 ఏళ్ళ ట్రాక్ రికార్డుతో సక్సెస్ చేసుకుంది. దాంతో ఏమైంది, కొత్త ఓటర్ లిస్టుల్ని వాళ్ళ పక్క ఓటు బ్యాంక్ కింద మలుచుకోవడానికి అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకుంది. ఈవీఎం మిషన్లో 2011 డేటా ప్రకారం ఉన్న ఓటర్ లిస్టులతోనే మ్యాచ్ అవుతుంది. అందుకే చూడండి మీనా గారు టకటకమని స్లిప్పులు తగలెట్టేసి దరిద్రాలన్నీ తగలెట్టేసుకొని తిరుగుతున్నారు. ఇది 2014 నుంచి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇదే ప్రశాంత్ కిషోర్ గడు ఈ బీజేపీ వాళ్ళకి చెప్పి చెవులు గులువులు తీసి చెప్పేది కొత్త పెట్టకది ఇది. సో దీంట్లో ఏమవుతుంది, ఎక్సెస్ ఓటింగ్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు చూడండి అన్ని దగ్గర 25,000, 30,000, 40,000 అందకుండా ఓటింగ్ జరుగుతుందని చెప్తున్నారు. కారణం ఈ ఎక్సెస్ జనాభాని నీ పక్క నీ దళం కింద తయారు చేస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ కనుక ఏ పార్టీ అయినా పట్టుకొని చేస్తే అందరి పనులు సులువు అవుతాయి. ఇక్కడ జరగట్లే. మీకు కావాలంటే చూడండి 40% స్థిరంగా ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంకు, వైఎస్ఆర్సీపీకి కూడా స్థిరంగా ఓటు బ్యాంక్ ఉంది. ఇది 4 దశాబ్దాల పార్టీ, అది 1 దశాబ్దం పార్టీ. అవును. ఈ లాజిక్ ఎవడు బుర్ర ఉపయోగిస్తే అది పని అవుతుంది. దానికి ఎవరు పని చేయాలా, నాయకుడు, స్థానిక కార్యకర్తలు. ఇది వద్దనుకున్న పార్టీ ఎవరు, వైఎస్ఆర్సీపీ. గతంలో ఆడ ప్రశాంత్ కిషోర్ గడి తని తెగిలేసిన రిషి గారిని తీసుకొచ్చి ఐప్యాక్ పెట్టుకుంటే ఆడ కార్యకర్తలు నాయకులు లేని పార్టీ సంధించుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ దరిద్రమే అవుతుంది. ఓకే, ఇక్కడ నా పార్టీ, నా కార్యకర్తలు, నా నాయకులని ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే మాడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, 2,000 ఇలా కనెక్ట్ చేస్తే కరెంట్ స్పార్క్ వస్తుంది. అదే కార్యకర్త పవర్. ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అండి, ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలు వాడతాం. అవును, ఈ భాను ఫ్రెండ్ అట, భానుకు ఎవడో తెలుసట అని అలా కోణంలో అతను మన దగ్గర తెచ్చుకోవడం సులువు చేసుకుంటాం. అవును. ఇది ఎవరితో అవుతుంది, కార్యకర్తలతో. ఓకే, అక్కడ డిస్కనెక్ట్ ఉండి ఎవడో ఎంప్లాయ్ వస్తాడు, అడే వాలంటీర్ వైఎస్ఆర్సీపీ రేషన్ వస్తుందా, పెన్షన్ ఇచ్చాం కదా, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, మన లోకల్ ఎమ్మెల్యే అక్కడ అడుగుకుంటాడు. దానికి మన ధర్మవరం ఎమ్మెల్యే రోజు చాక్లెట్లు బిల్లలు ఇచ్చా, పిల్లల వెనకాల తిరిగి వాళ్ళ వెనకాల తిరిగి లాస్ట్కి ఏంటి గుడ్ మార్నింగ్ అలా కూడా తెలియని సత్యాలతో చేతిలో ఓడిపోయాడు. అవును, ఆయన రోజు గెలుకుంటుంటాడు సత్య, నేనైనా గెలిచానని. గెలవడం కాదు సార్, మంత్రైనగా సత్య, అది తర్వాత ఇచ్చాను నేను చెప్తున్నాను, అవుట్కమ్ చెప్తున్నా. ఓకే, ఇట్లాంటి సర్కమాస్టెన్సెస్ని డ్రైవ్ చేసింది వాడు ఐపాక్ దరిద్రుడు. ఫస్ట్ అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోగలిగితే పార్టీ. ఇప్పుడు ఈ రాబిన్ సార్ మండివారు తెలుగుదేశానికి, చదువుకుని నువ్వు వెళ్తావు, 20 క్వశ్చన్లో నీకు క్వశ్చన్ రానప్పుడు ఏం చేయాలన్న ఆల్టర్నేటివ్ మెకానిజం లేనప్పుడు అది ప్రాబ్లం వస్తుంది. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.